ఇంగ్లాండ్తో 4వ టెస్ట్ను కాన్ఫిడెంట్గా ప్రారంభించిన టీమిండియా ఆ జోరును కొనసాగించలేకపోయింది. తొలి రోజు పర్వాలేదనిపించిన భారత్ రెండో రోజు పూర్తిగా తేలిపోయింది. బ్యాటింగ్ బౌలింగ్లో దారుణంగా విఫలమైంది. తొలి రోజు ఆటకు 94 పరుగులు మాత్రమే జోడించింది. తర్వాత బౌలింగ్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. కిట్పై శుభ్మన్ గిల్ చేసిన తప్పిదం టీమిండియా కొంప ముంచింది. ఆ తప్పిదాన్ని సద్వినియోగం చేసుకున్న ఇంగ్లాండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ రాలీ భారత బౌలర్లను చెడుగుడాడారు. బస్బాల్ బ్యాటింగ్తో పరుగులు మోత మోగించారు. తొలి ఓవర్ను బుమ్రాతో వేయించిన గిల్ రెండవ ఓవర్ను అరంగేట్ర పేసర్ అన్షుల్ కాంబోజ్కి ఇచ్చాడు. తొలి మ్యాచ్ ఆడుతున్నాడనే బెరుకుతో పాటు ఒత్తిడితో బౌలింగ్ చేసిన అన్షుల్ లైన్ అండ్ లెంత్ మిస్ అయ్యాడు. దీంతో బెన్ డకెట్ 3 బౌండరీలు బాది టచ్లోకి వచ్చాడు. ఆ 3 బౌండరీలు ఇంగ్లాండ్ ఓపెనర్ల కాన్ఫిడెన్స్ను రెట్టింపు చేశాయి. లార్డ్స్ టెస్ట్లో కొత్త బంతితో మెరుగైన ప్రదర్శన చేసిన సిరాజ్ కాకుండా అన్షుల్ కాంబోజ్కు బంతినిచ్చిన గిల్ ఘోర తప్పిదం చేశాడు. మాజీ క్రికెటర్లు సైతం గిల్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఫస్ట్ స్పెల్లను మెయిన్ బౌలర్ల చేత వేయించాలని ఈ విషయంలో గిల్ తప్పు చేశాడని మాజీలు అభిప్రాయపడుతున్నారు. క్రీజ్లో సెట్ అయిన బెన్ డకెట్, జాక్ రాలీ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. బుమ్రాపై కూడా ఎదురుదాడికి దిగారు. ఆ తర్వాత సిరాజ్, శార్దుల్ ఠాకూర్ను బరిలోకి దించినా ఫలితం లేకపోయింది. జడేజా వచ్చి ఈ జోడీని విడదీశాడు. స్పిన్ ప్రభావం చూపుతున్నప్పుడు గిల్ వాషింగ్టన్ సుందర్కు ఒక్క ఓవర్ కూడా ఇవ్వలేదు. గిల్ కెప్టెన్సీ తప్పిదాలతో బౌలర్లు మూల్యం చెల్లించుకున్నారు. ఇంగ్లాండ్తో 4వ టెస్ట్లో టీమిండియా పుంజుకోవాలంటే కెప్టెన్ శుభ్మన్ గిల్ తన మైండ్ సెట్ను మార్చుకోవాలని మాజీ క్రికెటర్ మైకెల్ వ్యాన్ సూచించాడు. విరాట్ కోహ్లీ తరహాలో దూకుడుగా కెప్టెన్సీ చేయాలని సూచించాడు. మైదానంలో దూకుడుగా నిర్ణయాలు తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు. 3వ రోజు ఆటలో మెరుగైన ప్రదర్శన చేస్తేనే టీమిండియా ఈ మ్యాచ్తో పాటు సిరీస్లో పుంజుకుంటుందన్నాడు.